ఇక్కడికొచ్చాక నిజంగా ఆశ్చర్యం అనిపించింది తెలుసా? యెస్. 15 రోజుల్లో కన్‌స్ట్రక్షన్ అయిపోయింది అంటున్నారు. అది 5,00,000లోనే ఇంత పకడ్బందీగా కట్టారు. ఎలా సాధ్యమైంది? అసలు షేర్ వాల్ టెక్నాలజీ అంటే ఏంటి? ఇప్పుడు కరెంట్ ఉన్న జనరేషన్ అనుకోండి, కరెంట్ ఉన్న మ్యాన్ పవర్ ఛాలెంజెస్. సో మేజర్‌గా మనకి కన్‌స్ట్రక్షన్‌లో ఉన్న ఛాలెంజెస్ ఏంటి అంటే మేడం మ్యాన్ పవర్. మనకి మనుషులు, మేస్త్రీలు గాని ఎక్కడ స్కిల్డ్ వాళ్ళు దొరకడం ఛాలెంజ్ అవుతుంది. అవును. దాని తర్వాత టైమ్ డిలేస్. మీరు 1 మంత్ అన్నది 2 మంత్స్, 3 మంత్స్, ఇప్పుడు 4 మేము మంత్స్. ఇల్లు కడుతున్నాం. 1 ఇయర్ నుంచి కడుతున్నాం. Yes. మీరేమో 15 రోజుల్లో కట్టేసారు. అదే అంటున్నాను. టైం ఒకటి, తర్వాత ఏంటంటే ఇంకొక ఛాలెంజ్ క్వాలిటీ. హ్మ్. మీరెంత అమౌంట్ పెట్టి కట్టినా పర్ ఎస్ఎఫ్టీకి మీరు క్వాలిటీని అష్యూరెన్స్ తెచ్చుకోలేకపోతున్నారు కరెంట్ ఉన్న దాంట్లో. తర్వాత ఏంటంటే మెటీరియల్ వేస్టేజెస్. మనం ఎన్వైర్న్మెంట్‌ని డిస్టర్బ్ చేస్తున్నాము. ట్రీస్ కటింగ్ అని ఇవన్నీ. అలా మనము ఈ మేజర్ ఛాలెంజెస్ ఉన్నాయి. సో తర్వాత సేఫ్టీ కూడా ఇంపార్టెంట్. ఈరోజు రేపు మొత్తం హై రైజ్ కల్చర్ వచ్చింది సిటీలో కానివ్వండి ఎక్కడైనా. అవును. సో అంత హై రైజ్ బిల్డింగ్స్ కడుతున్నప్పుడు వారి సేఫ్టీ అనేది ఒక ఛాలెంజ్ అవుతుంది. సో ఈ 5 ఛాలెంజెస్ కన్‌స్ట్రక్షన్ ఇండస్ట్రీకి ఉన్న ఛాలెంజెస్ అని చెప్పుకోవచ్చు మనం. సో నౌ కమింగ్ బ్యాక్ టు షేర్ వాల్. సో దీన్ని మనం ఏంటంటే ఇది కన్వెన్షనల్ మెథడ్‌లో ఈ కట్టిన ఇల్లు కాదు మేడం ఇది. హ్మ్. ఇది మేము ఏంటంటే షేర్ వాల్ మెథడ్ అనే పద్ధతి అంటే ద్వారా. ఇది కొత్త పద్ధతా అండి? లేదండి, షేర్ వాల్ అనేది చాలా ఓల్డ్ పద్ధతే. హ్మ్. మనకి పాత కాలంలో కూడా మన వాళ్ళు ఫస్ట్ వాల్స్ కట్టేవారు. హ్మ్. సో వాల్స్ కట్టి తర్వాత దానికి స్లాబ్ వేసుకునేవారు వితౌట్ ఎనీ కాలమ్స్, పిల్లర్స్ లేకుండా. సో ఇది అలాగే షేర్ వాల్ మెథడ్ అంటారు దీన్ని.